మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందల కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు October 2 గాంధీ జయంతి, మరి అదే రోజు దసరా పండుగ కూడా ఉంది. మరి సాంప్రదాయమా దేశభక్తి అంటే మరి గాంధీ గారు చెప్పినట్టుగా ఆ రోజు హింస చేయకూడదని చెప్పేసి చాలా మంది ఏంటంటే ఆ రోజు నాన్ వెజ్ తినరు, మందు తాగరు కదా. మరి అదే రోజు పండగ వచ్చింది. మరి పండగ అంటే అందులో దసరా పండుగ అంటేనే ఖచ్చితంగా నాన్ వెజ్ ప్రియులు చాలా ఉంటారు. ఆ రోజు స్పెషల్ ఉంటుంది. మరి రెండు ఒకటే రోజు వచ్చాయి. ఏంటి దేశభక్తి సాంప్రదాయం అంటే? సాంప్రదాయానికి విలువ ఇవ్వడం నిజంగా తప్పని ఎవరు చెప్పరు, కానీ గాంధీ మహాత్ముడు అనేవాడు మామూలు సామాన్యమైన వ్యక్తి కాడు. ఏదో చోటామోటా నాయకుడు అయితే వేరే విషయం. 250 సంవత్సరాలకు పైగా మన దేశాన్ని పాలించి మనల్ని పీడించి మనల్ని ఒక బానిసలుగా తయారు చేసి ఈ దేశ సంపదనంతా కూడా ఇంగ్లాండ్ పట్టుకుపోయినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలబడి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ. కాబట్టి మహాత్మా గాంధీకి ఆయన జయంతి రోజున మనం ఏదైతే నిబద్ధతతో ఇన్నేళ్ల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మనం పాటించుకుంటూ వచ్చాం. ఆ రోజున పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా దసరా పండుగకి దానికి ఉన్నటువంటి అడ్డంకులు ఏమిటంటే ఆయన అహింసావాది. దసరా అంటేనే హింస జరిగేటువంటిదని మనం అనుకుంటున్నాం వాస్తవంగా. అయితే తెలంగాణ ఏరియా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జంతువుల్ని బలివ్వడం లాంటివి ఉన్నాయి. కానీ నార్త్ ఇండియాలో చాలా చోట్ల ఓన్లీ కూరగాయలు మాత్రమే కట్ చేస్తారు. ఆ రోజున గుమ్మడికాయలు కట్ చేయడం ఇట్లాంటి కొన్ని అలవాట్లు కూడా ఉన్నాయి, అట్లాంటి పద్ధతులు ఉన్నాయి వాళ్ళకి. అన్ని చోట్ల మాంసం కంపల్సరీ అనేటువంటి పద్ధతులు లేవు. కానీ తెలంగాణలో ముఖ్యంగా ఆంధ్రలో కూడా ఇంత ఉండదు. వాస్తవంగా ఆంధ్రలో దసరా పెద్దగా అంత గొప్పగా ఎవరు జరపరు. తెలంగాణలో మాత్రం ప్రత్యేకంగా దసరా పండగ అంటే దసరా పండగే అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ మరి మేకల్ని బలివ్వడం, గొర్రెలను బలివ్వడం లాంటి జంతువుల్ని బలిస్తూ ఉంటారు. దాంతో పాటుగా మందు విందు లేకుండా అసలు కార్యక్రమం ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత చిన్న చిత్తగా ఫ్యామిలీ అయినా సరే తప్పనిసరిగా దీనికి అలవాటు పడినారు. వాళ్ళు జరుపుతారు, ఆరోగ్యంగా జరుపుతారు. అయితే మరి స్లాటర్ హౌసెస్ మాత్రం వాళ్ళ క్లోజ్ అయి ఉంటాయి. మాంసం దుకాణాలు కూడా మొత్తం క్లోజ్ అయి ఉంటాయి. అలాగే వైన్ షాపులు కూడా క్లోజ్ అయి ఉంటాయి. దీని మీద ఆలోచన ఉన్నవాళ్ళు ముందుగానే, మన వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు. October 2 రోజున అన్ని మూతపడతాయని తెలుసు కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఎవరు తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకునే ఉంటారు. జాతిపిత ఎక్కువ, పండగ ఎక్కువ అంటే అది ఒక్కొక్కరి మనసుకు సంబంధించిన విషయం, అది మనం చెప్పలేం. కానీ డెఫినెట్గా జాతిపిత ఎక్కువ. పండగ పబ్బాలు అనేటువంటి వస్తుంటాయి పోతుంటాయి, ఎప్పటికప్పుడు ఉంటాయి. కానీ జాతిపిత అనేవాడు మనకు ఈ దేశ ప్రజల్ని బంధవిముక్తులు చేసిన వ్యక్తిని మనం మర్చిపోవడం అంటే అది మనల్ని మనమే మర్చిపోవడం లాంటిది. మనం దేశానికి ఏ రకమైన విలువ ఇవ్వలేని పరిస్థితి, స్వాతంత్రానికి విలువ లేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒకవైపు గాంధీ మహాత్ముని జయంతి జరుపుకుంటూనే, ఆయన్ని స్మరించుకుంటూనే, ఇక తప్పని పరిస్థితుల్లో సంస్కృతి ఆచారాల్లో వెళ్ళేవాళ్ళు ఉన్నారు. మనగలిగే వాళ్ళు మానగలిగితే ఇంకా సంతోషమైన విషయం. ఎందుకంటే పండగ రోజు అయినా సరే వచ్చిన అవకాశాన్ని విడుచుకొని మహాత్మా గాంధీ కోసం మేము ఈ రోజున త్యాగం చేశామని చెప్పి అనిపించుకోవడం అనేది ఒక గొప్ప విషయం. మామూలుగా సార్, దసరా పండుగకి ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. మరి ఆ రోజు ఇది రావడం, గాంధీ జయంతి రావడం అనేది మీరు అన్నట్టుగా నిజంగా ఆ రోజు దేశభక్తికి ఏమంటారు లోబడిపోయి తినకుండా తాగకుండా ఉంటారు అనుకోవచ్చు అంటారా? తెలంగాణలోనే ఈ బాధ మీకు మొత్తం భారతదేశం అంతా చూస్తే అసలు అక్కడ ఈ తాగుడు కూడా ఉండవు. అక్కడ మామూలుగా దసరాగానే జరుపుకుంటారు. కొన్ని చోట్ల రావణాసురుడు వధ కూడా చేస్తారు ఈ రోజున. కొన్ని సాంప్రదాయాల ప్రకారం చేస్తూ ఉంటారు. అట్లాగా మిగతాది రకరకాల కార్యక్రమాలు జరుపుకుంటారు ఈ రోజున. పండగ చేసుకోవడం మాత్రం ప్రపంచం అంతా, మొత్తం దేశం అంతా చేస్తారు. ఎక్కడ హిందువులు ఉన్నా అందరూ పండగ చేసుకుంటారు. కానీ మన తెలంగాణలో ప్రత్యేకంగా పండగ అంటే దసరా పండగే అనే ఒక భావన మొదటి నుంచి వచ్చింది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ ఆంధ్రలో అన్నిటికన్నా గొప్ప పండుగ. సంక్రాంతి రోజు నుండి హైదరాబాద్లో సగం ఖాళీ అయిపోతుంది దాదాపుగా. మొత్తం అందరూ వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రాస్ అంతా కూడా వెళ్ళిపోతారు. కానీ తెలంగాణ రోజున కూడా పల్లెటూరులోకి వెళ్ళిపోతారు. దాదాపు వాళ్ళ పల్లెటూరుకు వెళ్ళి తమ కుటుంబ సభ్యులతో గడుపుకోవడం, లేదా పల్లెటూరులో ఉండేవాళ్ళు ఎవరు ఉంటే ఇక్కడికి రావడం, ఆ రకంగా కుటుంబాలని కలుసుకోవడం, ముఖ్యంగా ఈ జంతు బలి ఇవ్వడం, తర్వాత పాలపిట్టని చూడటం, జమ్యాకులు కలెక్ట్ చేసేసి పెద్దవాళ్ళకి ఇచ్చి వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేయడం, ఇలాంటివన్నీ ఒక సాంప్రదాయబద్ధంగా నడుస్తున్నాయి. సాంప్రదాయం ముఖ్యమా మరి జాతిపిత ముఖ్యమా అంటే
జాతిపిత ఖచ్చితంగా ముఖ్యం. ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మనం ఇవ్వక తప్పదు. త్యాగం చేసిన వాళ్ళు నిజంగా జాతిపితకు చాలా గొప్పగా వందనాలు అర్పించినట్టు లెక్క. లేని వాళ్ళు ఆయన్ని స్మరించుకొని ఇక వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. మనం వాళ్ళని ఏమి ఆపగలిగే పరిస్థితి మనకు ఉండదు. కానీ ఎందుకంటే దానికి అలవాటు పడ్డ వాళ్ళు అంత తొందరగా మారడం చాలా కష్టం. ఎప్పుడు రాలి ఈ మధ్యకాలంలో మనకు తెలిసినంత వరకు అక్టోబర్ 2 రోజున్నే దసరా రావడం అనేది చాలా చాలా రైర్గా జరిగిన విషయం. ఇది ఎప్పుడో ఎన్నేళ్ల క్రితం జరిగిందో మనకు తెలియదు, ఇంతకాలం వచ్చింది. ఇలాంటివి వచ్చినప్పుడు మనం మన దేశభక్తిని కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశం లేకపోతే మనం లేవు, ముఖ్యంగా జాతిపిత లేకపోతే ఈ దేశానికి స్వాతంత్రం లేదు. స్వాతంత్రం లేకపోతే ఇవాళ మనం ఇలా మాట్లాడే వాళ్ళం కాదు, ఇలాగా మన సంబరాలు జరుపుకునే వాళ్ళం కాదు, ఇలాంటి అవకాశాలు మనకు ఉండేవి కావు. కాబట్టి మనకి ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించి స్వేచ్ఛా స్వాతంత్రాలతో మనం బతకడం, మనకంటూ మనం మన జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం కల్పించిన మహాత్ముల్ని మర్చిపోవడం అంటే అంతకన్నా తప్పి మరొకటి లేదు. కానీ అంత మాత్రం చేత పండుగలను కూడా మర్చిపోతారని అనుకోవడం కూడా కష్టమే. ఇది ఒక విచిత్రమైన సన్నివేశం. దీంట్లో ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాల్సింది తప్ప మనం దీంట్లో పెద్దగా చెప్పగలిగిన విషయం కాదు. కానీ ఏది ఏమైనా మీరు పండుగ ఎలాగైనా జరుపుకోవాలి, కానీ మహాత్మా గాంధీని మాత్రం మర్చిపోవద్దని మనం ఖచ్చితంగా చెప్పాలి. ఫైనల్ గా ఒక విషయం సార్, అంటే ఏదేమైనా ఈ పండగ చేసుకున్న వాళ్ళు మాత్రం అరే అబ్బా గాంధీ జయంతి రోజు వచ్చింది దసరా అనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. ఆ ఫీలింగ్ ఉంది అంటే వాళ్ళలో ఎంతో కొంత దేశభక్తి ఉన్నట్టే లెక్క ఉందని అర్థం. అది ఉంటే అది ఉన్నవాడికి ఆ ఫీలింగ్ ఉంటుంది. లేకపోతే ఉంది ఏ మహాత్మా గాంధీ తర్వాత సంగతి ముందు మనకు పండుగ సంగతి చూసుకుందాం అన్నట్టు ఆలోచించే వాళ్ళు ఉంటారు. అది వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తి ఆలోచన ప్రకారం ఉంటుంది తప్ప దానికి ఇదేని కొలమానం చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. థ్యాంక్ యూ సార్.